పట్టణంలోని నిరాశ్రయులు, యాచకులు, ఫుట్పాత్లపై నిద్రించే వారందరూ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. వసతి కేంద్రంలోని మౌలిక వసతులను పరిశీలించి నిరాశ్రయులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర చికిత్సల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారు సైతం వసతి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొంతమంది నిరాశ్రయులు లేదా బెగర్స్ వీళ్ళంట ఫుట్పాత్లో ఇక్కడ అక్కడ పడుకొని ఉన్నారు. సో వాళ్ళ కోసం గతం నుంచి అంటే ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడ ఒక నైట్ షెల్టర్ నిరాశ్రయుల కోసం ఒక షెల్టర్ నడుస్తూ ఉంది. అక్కడ నమోదు చేసేటప్పుడు మేము జస్ట్ ఆధార్ కార్డ్ అడుగుతాము. ఆ ఆధార్ కార్డ్ అంటే వాళ్ళు ఎక్కడికైనా నివాసిస్తులు కావచ్చు. అక్కడ టోటల్ బెడ్ కెపాసిటీ వచ్చేసి ఒక 60 మంది కోసం 60 పడకలు ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, మహిళల కోసం సెపరేట్ ఒక డార్మెటరీ, పైన పురుషుల కోసం సెపరేట్ రూమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇంత మంచి విసిల్బాటు ఉన్నప్పుడు ఎవరు కూడా అంటే అది ఏదైనా వ్యాధితో బాధపడతా ఉంటే లేదా ఏదైనా ఏదైనా ఇంట్లో ఉన్న గొడవ వల్ల ఎవరైనా బయటే పడకుండా ఇలాంటివి విసిల్బాటుని వాళ్ళు వినియోగించాలి అని కోరుకుంటున్నాము.